పోయిన చోటే వెతుక్కోవాలన్న సిద్ధాంతాన్ని ఆ నగరపాలక సంస్థ టీడీపీ నేతలు అనుసరిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. చిల్లర చేష్టలకు కళ్లెం వేసేందుకు ఖచ్చితమైన కార్యాచరణ రూపొందిస్తున్నారు. తరతమ భేదం లేకుండా గెలుపు మంత్రాన్ని పఠిస్తూ ఫలితం పొందేందుకు పావులు కదుపుతున్నారు. 0 నుంచి అర్ధ సెంచరీ వైపు తెలుగుదేశం నేతలు అడుగులు వేస్తున్నారు. ఇంతకీ ఏదా మున్సిపల్ కార్పొరేషన్? ముందు నుంచే గెలుపు కోసం పక్కా స్కెచ్ గీస్తున్న నేతలెవరు? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ ది స్టోరీ. వచ్చే ఏడాది జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం విజయనగరం టీడీపీ నేతలు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముందస్తు ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. 2021 మార్చిలో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఒకే డివిజన్ కు పరిమితమైన సైకిల్ పార్టీ ఈసారి టోటల్ గా 50 స్థానాల్లో బాగా వేసేందుకు ప్లాన్ చేస్తోంది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రాజకీయ చతురత ఆషామాషీగా ఉండదన్న విషయాన్ని మరోసారి రుజువు చేసే పనిలో కీలక నేతలు తలమునకలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ కార్పొరేషన్లోనూ సత్తా చాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది టీడీపీ. గతంలో విజయనగరం వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కోలగట్ల వీరభద్రస్వామితో పాటు నగరపాలక సంస్థ పాలకవర్గం ఏదో చేస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. అప్పటికే ఇబ్బడి ముబ్బడిగా కార్పొరేషన్లో మూలుగుతున్న నిధులు నగర ఆధునీకరణ పేరుతో స్వామి ఖాళీ చేశారన్న విమర్శలు ఉన్నాయి. అయితే కాస్తో కూస్తో కళ్లకు ఇంపుగా కనిపించే పనులు చేశారని వైసీపీ అభిమానులు అంటారు. గత ఎన్నికల్లో వైసీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామిని ఓడించిన విజయనగరం ప్రజలు టీడీపీ అభ్యర్థి అశోక్ గజపతిరాజు తనయ అతిథిని గెలిపించారు. ఈ నేపథ్యంతోనే వైసీపీ ఆధీనంలో ఉన్న కార్పొరేషన్ సైకిల్ చేజిక్కించుకుంటుందని అందరూ భావించారు. అలాగే ఫ్యాన్ పార్టీ పాలకులు ఒంటెత్తు పోకడలతో విసిగిపోయిన కార్పొరేటర్లలో సగం మంది సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే అతిథి గజపతితో మంతనాలు జరిపేందుకు 20 మంది రాయబారాలు నడిపారు. దీంతో కొందరు టీడీపీ నేతలు కినుకు వహించారు. వైసీపీ కార్పొరేటర్లు పసుపు కండువా కప్పుకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న తమ పరిస్థితి ఏంటని అశోక్ బంగ్లాలోనే ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే కీలక అనుచరులు అశోక్ గజపతిరాజుకు సమాచారం చేరవేయడంతో వారిని కట్టడి చేశారని అంటారు. పార్టీ కోసం పనిచేసి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నేతలు ఎవరి పనిలో వారు ఉన్నారు. విజయనగరం తెలుగుదేశంలో కీలకమైన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పార్టీ కార్యాలయ కార్యదర్శి పూసపాటి రాజేష్ బాబు ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేస్తూ అశోక్ గజపతిరాజుతో పాటు అధిష్టానానికి నివేదిస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్లతో పాటు నేతలను ఇప్పటికిప్పుడు చేర్చుకుంటే వచ్చే లాభం కన్నా పార్టీలో ఉన్న కొంతమందితో వచ్చే నష్టమే ఎక్కువని కీలక నేతలు పసిగట్టారు. అందుకే నేతల చేరికల కన్నా డివిజన్లలో ఉన్న వైసీపీ కార్యకర్తల మెడలో పసుపు కండువాలు వేసే సూపర్ పాలిటిక్స్ ను ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి చక్కబెడుతున్నారు. 2021లో 50 డివిజన్లలో ఒక్క స్థానానికే పరిమితమైన టీడీపీ వచ్చే ఎన్నికల్లో అన్ని చోట్ల గెలవాలన్న లక్ష్యంతో పనిచేయాలని విజయనగరం నేతలు నిర్ణయించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఎంత శాతం ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు, అందుకు ప్రధాన కారణాలేంటి, ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి, అధికార పార్టీలో టికెట్లు వస్తే గెలుస్తామని భావిస్తున్నారా అన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు చేరువవుతున్న వారే టికెట్లు కోరుతున్నారా, వైసీపీ ధన ప్రవాహాన్ని తట్టుకునేదెవరు అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. తమను కలవాలనుకుంటున్న ఫ్యాన్ నేతల వ్యవహారాలను కూడా రెండో కంటికి తెలియకుండా పరిశీలిస్తున్నారు. తమ వారైనా పరాయి వారైనా ప్రజల్లో అభిమానం ఉన్నవారికే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ రాజకోట రహస్యం అతిథి గజపతిరాజు అంతరంగానికే పరిమితం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయానికి ఏ వ్యూహం అమలు చేశారో అంతకు మించిన స్ట్రాటజీని మున్సిపల్ ఎన్నికల్లో ఫాలో అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.